చిత్తూరు ఉమ్మడి టీడీపీ అభ్యర్థి గురిజాల జగన్మోహన్ ఇవాళ నామినేషన్ కార్యక్రమాన్ని అట్టహాసంగా కొనసాగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. భారీ అశేష జన సందోహం మధ్య ఈవేళ ర్యాలీ అనేది కొనసాగుతుంది. దర్గా సర్కిల్ నుంచి మొదలైనటువంటి ర్యాలీ కార్యక్రమం కలెక్టరేట్ వరకు భారీ సంఖ్యలో చేరినటువంటి పరిస్థితి ఈవేళ మనం చూస్తున్నాము. ఇంత పెద్ద భారీ సంఖ్యలో అశేష జనహాని మధ్య ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గురిజాల జగన్మోహన్, అదేవిధంగా చిత్తూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీజేపీ, జనసేన, టీడీపీ శ్రేణులతో పాటు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కూడా భారీ సంఖ్యలో హాజరైన పరిస్థితి. చెప్పండి, ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత భారీ సంఖ్యలో ర్యాలీ మధ్య కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎట్లా చూస్తారు? అంతా ప్రజల ఆశీర్వాదము. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడమే ఏకైక లక్ష్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు కార్యకర్తలు, ప్రజలు కూడా ఒక పట్టు పట్టారు. దీన్ని ఎవ్వరు ఆపడానికి సాధ్యం లేదు. ఈ రోజు నా నామినేషన్ కి అశేష జనాదరణ వచ్చినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కావచ్చు, అదేవిధంగా దగ్గుమల్ల ప్రసాదరావు గారు కావచ్చు హాజరైన పరిస్థితి. అలా చెప్పండి, ఈ రోజు ఇంత భారీ జనసందోహం మధ్య కార్యక్రమం కొనసాగుతుంది, ఎట్లా చూస్తారు? చెప్పండి, ఇక్కడ టీడీపీ ఎంపీ చెప్పండి చెప్పండి ఎట్లా ఈ కార్యక్రమాన్ని? ఇప్పుడే మొదలైంది, చూస్తున్నారు ప్రపంచం. ఇది అయిపోయిన తర్వాత మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇస్తాం. 5 minutes ఉండండి, నామినేషన్ అయిపోయిన తర్వాత అందరితో మాట్లాడతాం. ఇది చూడొచ్చు, ఏదైతే ఇవాళ ఈ దర్గా సర్కిల్ నుంచి మొదలైన ర్యాలీ అనేటువంటి కలెక్టరేట్ వరకు కూడా చేరుతుంది. గిరింపేట మీదుగా కలెక్టరేట్ కు చేరుకుని అక్కడ నామినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించబోతున్న పరిస్థితులు. ఈ కార్యక్రమానికి కన్నీ విని ఎరుగని రీతిలో అశేష జనవాహిని తరలి వచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి ఈ నామినేషన్ కార్యక్రమం అనేటువంటి ఇవాళ ఇంత పెద్ద భారీ సంఖ్యలో కొనసాగడానికి ప్రధాన కారణము అధికార వైసీపీ పైన ఉన్నటువంటి వ్యతిరేక కారణమని మనం స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇంత భారీ సంఖ్యలో నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం అనేటువంటి ముఖ్యంగా టీడీపీ గెలుపుకు ప్రధాన కారణమవుతున్న ఒక అభిప్రాయం కూడా ఈవేళ ఇక్కడ ఎవరైతే టీడీపీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.